ఏ ఆడబిడ్డను కలవలే. ఆనాటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే. మహాలక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే. మీకు పావుల వడ్డీ ఇయ్యలేదు, సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు. మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు తలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. వెనకటికి మన పెద్దలు చెప్పిండ్రు, ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు. ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టదో ఆ కన్నీళ్లు ఊరికే పోవు, తప్పకుండా బలి తీసుకుంటాయని. అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు 10 సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు. ప్రతి పేదవాడికి కొడుకు కోడలుంటే ఆడుంటారు. పండుగ పూట అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు. కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఏడ కట్టేస్తారు. మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేసీఆర్ 10 ఏళ్ళు ఆశ చూపించాడు. నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఈడున్న మా ఆడబిడ్డలకు వచ్చిందా? అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు ఆడబిడ్డల్ని మోసం చేసి మళ్ళీ మోసం చేద్దామనుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యవా బిడ్డ, నీ లగ్గం చేస్తామని చెప్పి బండకేసి కొట్టిరు కేసీఆర్.